లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా స్నేహితుడవు, నా సైనికుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పవిత్రాత్మ తండ్రి దేవునికి మరొకసారి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు ప్రపంచం అంతటా కూడా గొప్ప మహోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అదేమనగా పెంతుకోస్తు మహోత్సవం. పెంతుకోస్తు పండగ రోజున ఏమి జరిగింది అనే విషయాన్ని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆదివారం, మే నెల 24వ తారీఖు. యేసయ్య ఈరోజు మనతో మాట్లాడే మాటలు పవిత్రాత్మ రాకడ. పెంతుకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమ్మిగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిల్చుండుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జన సమూహం అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయలు కారా? ఇదేమి? వీరు మాట్లాడినది మన అందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్తియా, మాదియా, యాలాము, మెసొపొటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫిగియా, పంపిలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతం నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమును ప్రవేశించిన వారు, కేత్రీయులు, అరబీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినిచున్నాము అని విభ్రాంతి నుండి తబ్బిబ్బుపడుచు ఇదేమి చోద్యము అని ఒకరితోనొకరు చెప్పుకొనరి. కానీ కొందరు వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారు అని ఎగతాళి చేసిరి. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి దేవా, మీకు స్తోత్రాలయ్యా, వందనాలు తండ్రి. ఈ దినము ప్రపంచములో ఉన్న ప్రతి క్రైస్తవులు పెంతుకోస్తు మహోత్సవాన్ని జరుపుకొనుచున్నారు. పెంతుకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదిగో అగ్ని నాలుకల రూపంలో 11 మంది శిష్యుల పైన, మరియమ్మ గారి పైన, అదిగో ఆ గదిలో ఉన్న క్రీస్తు శిష్యులపై అగ్ని నాలుకల రూపములో ప్రత్యక్షమవుటను
మనందరము చూస్తున్నాము. పెంతుకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమ్మగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒకటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కూర్చున్న తన ఇల్లంతయు కూడా నిండిపోయింది. అగ్ని జ్వాలలు, వాళ్ళ శిష్యులు ఆ తలల మీద అగ్ని జ్వాలల్లాగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించుకొని ఉన్నారు. వారందరూ పవిత్రాత్మతో నింపబడ్డారు. పవిత్రాత్మతో నింపబడి వారు మాట్లాడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు దేవుని సువార్తను చెబుతున్నారు. అయితే అక్కడికి వచ్చిన ఆ యొక్క శబ్దానికి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న వారందరూ కూడా వచ్చి ఈ శిష్యులు సువార్తను ప్రకటిస్తూ ఉండగా, అద్భుత కార్యాలు చెబుతూ ఉండగా, దేవుని మహత్కార్యాలు చెబుతూ ఉండగా వాళ్ళు వారి సొంత భాషలలో వినుచున్నారు. అంటే ఇది అద్భుతం. వీళ్ళందరూ యూదులు, క్రీస్తు అనుచరులు, క్రీస్తు సహోదరులు, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 11 మంది కూడా యూదులు. కానీ వాళ్ళు మాట్లాడే భాష మాత్రం అన్య భాషలలో మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యకరము! ఎందుకంటే వారందరూ కూడా పవిత్రాత్మతో నింపబడ్డారు. గొప్ప అద్భుత కార్యము ఈరోజు మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పండగ రోజున, పెంతుకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన పైన కూడా వచ్చి మనలందరినీ దీవించాలని, మనలో ఉన్న అయోగ్యతను, మనలో ఉన్న పాప క్షమాపణను, మనలో ఉన్న పాపమును తొలగించి, మనలో ఉన్న అనారోగ్యాన్ని స్వస్థతనిచ్చి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ పండగ రోజున మనందరం కూడా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికే వస్తున్నారు, మన ఇండ్లలోనికే వస్తున్నారు, మన కుటుంబంలోనికి వస్తున్నారు, మనలోనికి వస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము కూడా మనతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఆ విశ్వాసంతో, నమ్మికతో మనము ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకుందాం. ఈ పండగ రోజున మనందరికీ ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందుదాం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.